నాకేం కాదు. ఎన్ని దుష్టశక్తులు వచ్చినా నాకు దైవశక్తి తోడుగా ఉంది. గుడి తలుపులు మోయించి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో తెలుసుకోవాలి. ఇదే ఇప్పుడు నా ముందున్న లక్ష్యం ఆద్య. మనుషుల ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రాణాలు తీసే వాళ్ళతో నువ్వు వెళ్ళి తలపడతానంటావా? మనం పెద్దనానికి చెప్దాం రామా. వద్దు, ఈ రహస్యం మన మధ్యనే ఉండాలి ఆద్య. అయితే పోలీసుల హెల్ప్ తీసుకుందాం. అది కూడా వద్దు ఆద్య. వాళ్ళు పోలీసులను కూడా మేనేజ్ చేస్తారు. ఇది పోలీసులకు తెలియకూడదు. ఇది నేనే చేయాలి. నేనే చేస్తాను. జాగ్రత్త రామా. అసలు బాము ఇంతలా పగబట్టి వెంటాడడం ఏంటి? మంటల్లో కాలిపోతున్నా మీద పడి కాటేయాలనుకోవడం ఏంటి? ఏదో ఉంది. దీని వెనక ఏదో శక్తి పనిచేస్తోంది. ఆ శక్తిని కూడా బయటికి లాగాలి. ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరూ సుఖపడాలి నందనందనా. సారీ సార్, సారీ సార్. రోజులు ప్రతిరోజు నేనే కదా పిలిచేవాడిని. ఈరోజు నువ్వు పిలుస్తున్నావు ఏంట్రామా? ఏంటి సంగతి? నేను ఎక్కడున్నాను సార్? నువ్వు ఇక్కడున్నావా? మరి ఇక్కడ పిల్లోనా? పెళ్ళోకి పెళ్ళానికి తేడా తెలియట్లేదు సార్. అంటే సాఫ్ట్గా ఉంటే నువ్వే అనుకున్నా. అయితే రోజు పిల్లోని వాటేసుకొని పడుకోండి, నేను చాపేసుకొని కింద పడుకుంటా. రమా, నీ శ్వాస నా చెంపకి తగలకుండా నాకు నిద్ర పడుతుందా? కబుర్లు చెప్పకండి సార్. ఒట్టు రామా. ఇప్పుడు ఇది పట్టుకోండి. ఇదేంటి రామా? దీన్ని బెడ్ కాఫీ అంటారు. బెడ్ కాఫీ? మిడ్ నైట్ బెడ్ కాఫీ ఏంటి రామా? దీన్ని వేకో జామ్ అంటారు. వేకువ జామా? నువ్వు రఘురామ్ గారి కూతురు కాబట్టి నీకు అలా అనిపిస్తుందేమో. ఈ జనరేషన్ వాళ్ళని అడుగు, దీన్ని మిడ్ నైట్ అనే అంటారు. మరి మార్నింగ్ అంటే? మార్నింగ్ అంటే కనీసం ఒక 10 దాటాలి. అచ్చా. అవును, ఈ టైంలో లేచావేంటి? ఏదైనా పూజ చేస్తున్నావా ఏంటి? సార్, ఇంట్లో పనులు చేస్తున్నాను. పనులు ఇప్పుడా? చేయాలి కదా మరి, చేయమని చెప్పారు కదా. ఇప్పుడు అత్తయ్యకి చూస్తేనేమో కాలు పెరిగింది, నేను చూస్తేనేమో కడుపుతో ఉన్నాను. ఇంటి పని వంట పని చేయడానికి ఇంకెవరున్నారు? ఒక్క రామలక్ష్మి తప్ప. ఇక నుంచి నాకు డెలివరీ అయ్యేంత వరకు, అత్తయ్య కాలు సెట్ అయ్యేంత వరకు ఆ ఉద్యోగం ఏదో మానేసి ఇంటి పని వంట పని చేసుకో రామలక్ష్మి. కొంతమంది మీద రివెంజ్ అన్నమాట. రివెంజ్ ఏముంది సార్? ఇది నా రెస్పాన్సిబిలిటీ. ఇంట్లో అన్ని పనులు చేసేసాను, పొద్దున్నే టిఫిన్ కూడా చేసేసాను, మధ్యాహ్నానికి భోజనం కూడా రెడీ. మీరు టిఫిన్ చేసేసేయండి, మీకు మధ్యాహ్నానికి బాక్స్ కూడా కట్టేశాను. మీరు కాలేజ్కి కార్ తీసుకుని వెళ్ళిపోండి. అందుకే ఈ స్వామీజీని పిలిపించాము. మన చారు అదృష్టం బాగుండి ఈ స్వామీజీ ఒప్పుకున్నారు. అలాగా అత్య? అయ్యా రఘురామ్ గారు, మీ గురించి చుట్టుపక్కల ఊర్లలో గొప్పగా విన్నానయ్యా. ఈ కాలంలో కూడా నిస్వార్థంగా ఊరి కోసం బ్రతికే వాళ్ళని చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. సంతోషం. పాపం, ఇంత చిన్న వయసులోనే మా చారు కళ్ళు పోగొట్టుకుంది. పాపం, తన కళ్ళొస్తే తన బ్రతికేదో తను బ్రతుకుతుంది. ఆ వైద్యం ఏదో త్వరగా చెయ్యండి. అదే అదే ఇప్పుడు కళ్ళు తెప్పించాల్సిన అవసరం ఏముంది?
తొందరలో ఫారెన్ నుంచి డాక్టర్ వస్తున్నారు కదా, నీకు సంతకాలు పెట్టిన కాగితాలు కూడా ఇచ్చేసాం. ఆపరేషన్ చేస్తామన్నారు. నాకు ఈ నాటు వైద్యం మీద పెద్దగా నమ్మకం లేదు. అయ్యో చారు, ఇప్పుడే చెప్పారు కదా, ట్రీట్మెంట్ వల్ల కానీ ఎన్నో రోగాలని వీళ్ళు నయం చేశారు. ఈయన చేసే ఈ వైద్యానికి తిరుగే లేదు. ఎంతో మహిమగల పసరు కాస్త కళ్ళల్లో పోస్తారు, నీకు చూపు వచ్చేస్తుంది, నువ్వు లోకాన్ని చూడగలుగుతావు. స్వామీజీ, ఆ పసరు మహత్యం చెప్పండి, పాపం భయపడుతుంది. ఈ పసరుని అనుమానించాల్సిన పని లేదు తల్లి. ఇది హిమాలయాల నుంచి అరుదుగా దొరికే ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన ఒక పసరు. దీన్ని కళ్ళల్లో పోస్తే లేని కళ్ళు వస్తాయి, ఉన్న కళ్ళు పోతాయి. ఏంటి, కళ్ళు పోతాయా? అయితే నాకొద్దు. అంటే నీకు కళ్ళున్నాయా?